ఫ్రీ కూర్చోండి బాగా. ఓకే రెడీ, చూడండి ఇక్కడ చూడండి. రెడీ, మీరు కూడా ఇద్దరు జరగండి. రెడీ రెడీ, ఇక్కడ చూడండి, ఫోటోకి వెళ్ళి చూడండి మేడం. రెడీ, స్మైల్, అట్లే ఉండండి. ఇక్కడ చూడండి. అట్లే ఉండండి. రెడీ రెడీ, స్మైల్ స్మైల్, కళ్ళు మీద ఎవరు? రెడీ, స్మైల్ స్మైల్, అట్లే ఉండండి. ఓకే అమ్మా, ఉండండి. ఇక్కడ చూడండి, ఫోటోకి వెళ్ళి చూడండి. దగ్గరండి. ఓకే రెడీ, చూడండి. రెడీ, స్మైల్ స్మైల్, చూడండి, ఫోటోకి వెళ్ళి చూడండి. రెడీ మేడం, చూడండి. అది ఫోటోలు చూసి మళ్ళీ ఓకే. రెడీ మేడం, చూడండి ఇక్కడ. రెడీ, స్మైల్, చూడండి. ఓకే, వచ్చి కూర్చోండి. ఖాళీ ఉంది. రెడీ, అట్లే ఉండండి. రెడీ, స్మైల్, రెడీ, అట్లే ఉండండి. రెడీ, చూడండి. రెడీ, ఫ్రీ ఉండండి. రెడీ, స్మైల్, కంచి పక్కన పెట్టేసి స్మైల్. ఓకే రెడీ, స్మైల్. ఒక్కసారి స్పెట్స్ ఇది ఇది ఉంది, కొంచెం డౌన్ చేయండి హెడ్. చాలా ఓకే రెడీ, స్మైల్, అట్లే ఉండండి. రెడీ, అట్లే రెడీ, స్మైల్, తల అని ఒకసారి పాప. ఓకే రెడీ, స్మైల్, రెడీ, అట్లే ఉండండి. ఒక్కసారి స్పెట్స్ తీసావి కూడా. రెడీ, స్మైల్, అట్లే ఉండండి. అట్లా చేసుకుని బాబు మీద ఇద్దరు. రెడీ, జవులు పెట్టుకుంటావా? అది పెళ్లి సూపులో ఫోటో అది. రెడీ, స్మైల్, ఉండండి. రెడీ, గత 3.5 సంవత్సరం నుంచి కడప జిల్లాలో పనిచేస్తున్నాను. 1986లో నేను అక్టోబర్ నెలలో జాయిన్ అయ్యాను. ఇప్పటివరకు నా జర్నీ 39 సంవత్సరాల 8 నెలల 9 రోజులు. ఈరోజు నా రిటైర్మెంట్ కార్యక్రమం. మీరందరూ ఇక్కడ నేను సర్వీసెస్ చేసిన మండలాల్లో అదుపుట్టూరు, వనగానపల్లి, అవుకు, తర్వాత వెలుగోడు, గోసుపాడు, నంద్యాల మండలాల్లో సూపర్వైజర్గా చేశాను. తర్వాత 23వ సంవత్సరంలో ప్రమోషన్ మీద నేను కడప జిల్లాకు రావడం జరిగింది. కడప జిల్లాలో సిడిపిఓగా వర్క్ చేస్తూ ఈరోజు పదవి విరమణ చేస్తున్నాను. మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎన్ని మండలాల్లో విధి నిర్వహణలో నియమించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ మండలంలో మేడం ఇష్టపడతాను. కష్టం అంటే చాలా ఉన్నాయి, అనుభవాలు చెప్పడానికి చాలా కష్టం. అంటే కష్టంలో అయినా, ఇరుకులో అయినా, ఇబ్బందుల్లో అయినా, ఏ దాంట్లో కూడా సాధ్యమైనంత సాల్వ్ చేసుకుంటూ నా జర్నీ ముగించడం జరిగింది. థ్యాంక్ యూ. నా సొంత ఊరు గడవల. నేను కూడా మరి ఇమ్యూనిటీ డిపార్ట్మెంట్లో 1991 సంవత్సరంలో జాయిన్ అయ్యాను. మరి నా సర్వీస్ కొంచెం తక్కువగా 2012వ సంవత్సరం మరి జనవరి 30వ తారీఖున నేను కూడా రిటైర్ అయ్యాను. అందుకనగా నాకు కొంచెం లేటుగా వచ్చింది నా ఉద్యోగం. అదంతా కూడా మా మామ సెలవు. ఇదే డిపార్ట్మెంట్లో ఎన్సీ రామయ్య అని సూపరింటెండెంట్ 4 జిల్లాలకు రీజనల్ లెవెల్లో ఆయన ఉండి మాకు ఉద్యోగం ఇచ్చాడు. ఆయన ద్వారానే మేము ఇంతవరకు బాగా బతుకుతున్నాం. ఆయన పెట్టిన దీపాన్ని వెలిగించుకుంటున్నా ఆడుకోవడం లేదు. మేము మంచిగా చేసుకుంటూ వచ్చింది.
కుటుంబ పరం కూడా బాగానే చేసుకుంటూ వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేవు, కుటుంబం కూడా ఇబ్బందులు లేకుండా తన కర్తవ్యాన్ని రీత్యా ఆమె చూసుకుంటూ కుటుంబంగా నేను రిటైర్డ్ అయ్యాను కాబట్టి నేను ఇంటికాడ చూసుకుంటూ మా పిల్లలను పోషించుకుంటూ చదివించుకుంటూ చాలా మేడం గారు జర్నీ సాగించినారు కదా, మీ రెస్పాండ్ పంచుకుంటారు.